వార్తిల్లు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సురేష్ తెలిపారు. విజయనగరం ఎన్జీఓ అసోసియేషన్ భవనంలో మంగళవారం నూతన జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్సీఎస్ జంక్షన్ నుండి ఎన్జీఓ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ఉద్యోగస్తులకు న్యాయం చేసే విధంగా నూతన కమిటీ సాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఈ కార్యవర్గంలో కార్యదర్శిగా శ్రీధర్, అసోసియేట్ సభ్యురాలుగా ఆదిలక్ష్మి, 17 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగిందన్నారు. విజయనగరం జిల్లా ఎన్నికల సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్న 10 తాలూకా యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా శాఖ కొత్తగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులు వారితో ఈరోజు నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మాకందరూ సహకారం అందించారు. ముఖ్యంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ యొక్క మెయిన్ ఉద్యోగుల యొక్క సమస్యలను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తుంది. మరియు ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్న రాయితీలన్నింటినీ కూడా ఒకటి కోల్పోయే పరిస్థితుంది. మరి చాలా సమస్యలు ఉద్యోగుల పట్ల ఉన్నాయి. దానికి ఏకగ్రీవంగా మేము అన్ని తాలూకా యూనిట్లో ఎన్నికలు జరుపుకొని గత 3 నెలలుగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్లు మరియు పర్యవేక్షకులు ఎన్నికల అధికారుల సమక్షంలో ఈరోజు ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలని మరియు ఉద్యోగుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్ళడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మరి ఈ విధంగా ఈరోజు నూతన కార్యవర్గం 17 మంది సభ్యులతో ఈరోజు ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఈరోజు అధ్యక్షులుగా నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అలాగే కార్యదర్శిగా శ్రీధర్ మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా మెడికల్ డిపార్ట్మెంట్ ఆదిలక్ష్మి గారు, అలాగే మిగతా ఇతర శాఖలు అందరూ కలిపి 17 మంది ఈరోజు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 సంవత్సరాల పాటు మా కాలపరిమితి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తాలూకు యూనిట్ లెవెల్లో చేసి గత 3 నెలలుగా అందరినీ సభ్యులుగా చేర్చి ఉద్యోగులకి సంఘం యొక్క ఆవశ్యకతను తెలియపరిచి ఒక 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించి ఈరోజు అందరినీ సభ్యులుగా చేర్చాం. మరి ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చాలా పేరుకుపోయి ఉన్నాయి. మరి 32,000 కోట్ల బకాయిల్లో 12,000 కోట్లు మాత్రమే ఇప్పుడు చెల్లించున్నారు. ఇంకా 22,000 కోట్లు చెల్లించవలసి ఉంది. మరి అలాగే సరెండర్ లీవ్లు కూడా ఇవ్వాల్సి ఉంది, పే ఫిక్సేషన్ కూడా చేయవలసి ఉంది, పిఆర్సీ కొత్త కమిషన్ వేయాల్సి ఉంది. ఈ సమస్యలన్నిటి మీద నిరంతరం మేము రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు, రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఏ కార్యక్రమానికి పిలిపించినా మేమందరం సిద్ధంగా ఉంటామని, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించాలని మేమైతే మీ పరంగా ఏపీ ఎన్జీఓ సంఘం విజయనగరం పక్షాన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.